మరో విప్లవాత్మక సంచలన పథకంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన మరో హామీ అమలు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. థర్డ్ ఫేజ్ అంటే మొత్తం జూలై 25 నుంచి ఆగస్ట్ అంటే ఈ 3 సంవత్సరాల లోపల ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంటే పరిశ్రమల శాఖ చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటీవల 28వ తారీఖు అనుకుంటాను జరిగిన SIBBలో చాలా పెట్టుబడులకు సంబంధించి నా ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా లైన్గా చెప్పేస్తాను ప్రతిదీ చెప్పే కంటే కూడా. పారిశ్రామిక అభివృద్ధి విధానం 4O ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, అదానీ విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకరించేందుకు SIBB చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసెస్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి SIBB సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఒక విషయం కూడా చర్చించడం జరిగింది. 2014-19 మధ్యలో అపోలో టైర్స్ వాళ్ళు రేడియల్ టైర్స్ తయారు చేయడానికి దాదాపుగా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన తర్వాత మన అధికారులు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి షిఫ్ట్ చేయటం జరిగింది. తర్వాత మరి ఆ ప్రమోటర్స్ చెప్పిన దాని విషయాన్ని బట్టి గత 5 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆఖరికి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడానికి కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు వసతి ఏర్పాటు చేయడంలో కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీనికి 1110 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 27 కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారని చెప్పేసి మరి ఆ కంపెనీ తెలియజేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి PPP పార్క్ పాలసీ కింద ప్రైవేట్ MSME ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం SIBB సమావేశంలో వరహ అక్వాఫార్మా, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ అలీప్ మరియు MS కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్లు చేసిన ప్రతిపాదనలకి ఆమోదం తెలపడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి వరహ ఆక్వా ఫార్మా ఏదైతే MSME పార్క్ డెవలప్ చేయాలనుకుందో వాళ్ళు 32 కోట్ల పెట్టుబడులు పెట్టి 3500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా వారు ఈ MSME పార్క్ను డెవలప్ చేస్తారు 93 ఎకరాల్లో అని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో 237 కోట్ల పెట్టుబడులు, 5000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇది పెందుర్తి, విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇది 63.37 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా అలీప్ సంస్థ 45 కోట్ల పెట్టుబడులు, 2500 మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో కుప్పం అనుకుంటున్నా తెలిసి కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 13.7 ఎకరాలని వీరు ఈ పార్క్ కోసం వినియోగించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఇఫ్కో కిసాన్ 870 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే విధంగా MSME పార్క్, కిసాన్ MSME పార్క్ని మీరందరూ కూడా చూసే ఉంటారు. చిత్తూరు తిరుపతి హైవేలో ఉంటుంది. అక్కడ ఒకప్పుడు ఏదో యూరియా ప్లాంట్ ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కాక ఇప్పుడు దాన్ని ఒక MSME పార్క్గా డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. వీళ్ళందరూ కూడా ఏంటంటే
వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్, ఏది ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే లీజ్ స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి మాత్రమే అడగటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించిందో, మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కారణం ప్రభుత్వం ముందు చూపుతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక పాలసీస్, ఎంఎస్సిఎంఈ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, అనేక దాదాపు 11 పాలసీలు ఏర్పాటు చేసి అప్రూవ్ చేసిన క్యాబినెట్ ఆమోదించడం జరిగింది.